హలో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏదైతే రైల్వే టెక్నీషియన్ ఎగ్జామ్కి సంబంధించి బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం గురించి క్లాసెస్ చెప్పుకున్నాము. ఆ క్లాసెస్కి సంబంధించి మనం ప్రీవియస్ క్లాసెస్లో రెసిస్టివిటీ అలాగే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ రెసిస్టెన్స్ అనే టాపిక్స్ గురించి మాట్లాడుకున్నామండి. అయితే ఈరోజు మనం నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, అంతకంటే ముందు మీకు స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. ఇక్కడ ఏదైతే పీడిఎఫ్ ఉందో స్క్రోల్ చేస్తున్నాను, ఆ పీడిఎఫ్ మీకోసం అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఆ పీడిఎఫ్ మన బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం క్లాస్ అంటే దీనికి సంబంధించి కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఈ పీడిఎఫ్ అనేది మనకి టెలిగ్రామ్ ఛానల్లో నేను సెండ్ చేస్తానండి, షేర్ చేస్తానండి. అయితే మనం ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అలాగే ఓమ్స్ లా అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ వీటి గురించి ప్రీవియస్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుందండి రెసిస్టెన్స్ అలాగే వోల్టు అలాగే యాంపియర్స్ అదే కరెంటు మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఇక్కడ ఇమేజ్లో ఎలా అయితే చూపిస్తున్నారో మీ అందరికీ ఇట్లా ఇమేజెస్ ప్రకారం కూడా కొంచెం అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను ప్రయత్నిస్తున్నానండి. అయితే రెసిస్టివిటీ గురించి అలాగే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ రెసిస్టెన్స్ అనే టాపిక్ గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నామండి. ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ యొక్క కాంబినేషన్స్ గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. చూడండి, యాక్చువల్గా రెసిస్టెన్స్ అనేది ఎండ్ టు ఎండ్ మనం కనెక్ట్ చేస్తే వాటిని సిరీస్లో కనెక్ట్ చేసామని, అదే ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ప్యారలల్గా కనెక్ట్ చేసామని మనం చెప్పుకోవచ్చండి. అయితే ఈ సిరీస్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, అలాగే ప్యారలల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అనేది మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. చూడండి, ముందుగా మనం కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్సెస్ గురించి మాట్లాడుకునే ముందు ఈ కాంబినేషన్స్ అంటే 2 or more resistors can be joined in each other by different కాంబినేషన్ మెథడ్స్. అయితే ఆ మెథడ్స్ని మనం ఒకటి సిరీస్ కాంబినేషన్ అని, అలాగే రెండోది ప్యారలల్ కాంబినేషన్ లేదా ప్యారలల్ రెసిస్టెన్స్ అని, సిరీస్ రెసిస్టెన్స్ అని ఇట్లా చెప్పొచ్చండి మనం. అయితే వీటి గురించి మనకి సిరీస్ అంటే వీటిలో ఒకటైన సిరీస్ రెసిస్టెన్స్ గురించి, సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. చూడండి, అసలుకి ఈ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ లేదా సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే, చూడండి, 2 లేదా అంతకంటే ఎక్కువ రెసిస్టర్స్ 2 or more రెసిస్టర్స్. చూడండి, క్లియర్గా డెఫినేషన్ అనేది రాద్దాం. 2 or more resistances are connected end to end సిరీస్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే 2 or more రెసిస్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఎండ్ టు ఎండ్. ఇలా మీకు డయాగ్రామ్లో చూపిస్తాను చూడండి, కొంచెం స్వైప్ చేసి చూపిస్తున్నాను డయాగ్రాము. ఇక్కడ మనకి రెసిస్టర్స్ ఇన్ సిరీస్ అని ఇక్కడ చూడండి. ఈ ఫస్ట్ ఇమేజ్ రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2 అలాగే రెసిస్టెన్స్ 3 ఇలా కనెక్ట్ అయి ఉంటే చూడండి, ఇలా ఎండ్ టు ఎండ్ కనెక్ట్ అయి ఉంటే వాటిని మనం సిరీస్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ అని అనొచ్చండి. అయితే దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ సిరీస్ రెసిస్టెన్స్ని మనం ఇంకా మ్యాక్సిమం ఎఫెక్టివ్ అని కూడా చెప్పొచ్చండి. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మ్యాక్సిమం ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అని చెప్పొచ్చండి. మ్యాక్సిమం ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్విలెంట్ రెసిస్టెన్స్ అని కూడా మనం చెప్పొచ్చండి. అయితే దీనికి సంబంధించి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి. ఇన్ సిరీస్ కాంబినేషన్ ది కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్ ఈజ్ సేమ్. ఏమంటున్నాడండి ఇక్కడ, కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్ ఈజ్ సేమ్. సో కరెంట్ ఇన్ ఈచ్
రెసిస్టర్ సేమ్. అయితే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఈచ్ రెసిస్టర్ ఈజ్ డిఫరెంట్. మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ రెసిస్టర్ నుంచి వెళ్ళే కరెంట్ అనేది సేమే, కానీ అక్కడ ఆ రెసిస్టర్స్ ఇండివిజువల్ రెసిస్టర్స్ దగ్గర ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డిఫరెంట్గా ఉండిద్ది అని చెప్తున్నాడు. చూడండి కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్ ఈజ్ సేమ్ బట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఈచ్ రెసిస్టర్ ఈజ్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సర్క్యూట్ అనేది కనుక ఉంటే చూడండి, కొంచెం ఇక్కడ మీరు ఇది ఒక సర్క్యూట్ కనుక ఉంటే ఆ సర్క్యూట్ ద్వారా 3 రెసిస్టర్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటే ఆ ఈచ్ రెసిస్టర్ యొక్క వోల్టేజ్ V1, V2, V3 అని అనుకుంటే ఇక్కడ మనకి చెప్తున్న పాయింట్ ఏంటంటే కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్. సో చూడండి, ఈ రెసిస్టర్స్ ద్వారా ఫ్లో అయ్యే కరెంటు ఐ అనుకుంటే అది ప్రతి చోట సేమ్గానే ఉంటుందండి. కానీ ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో R1, ఇది R2, ఇది రెసిస్టర్ R3, కానీ ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అట్ ఈచ్ రెసిస్టర్ ఏదైతే ఉందో అవి మాత్రం డిఫరెంట్ ఉంటాయి. అందుకనే మనం V1, V2, V3 అని మనం ఇంటిమేట్ చేయడం జరిగిందండి. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటానండి. అయితే సిరీస్ రెసిస్టెన్స్లో అంటే రెసిస్టెన్స్ ఇన్ సిరీస్లో మనకి టోటల్ రెసిస్టెన్స్ కనుక్కోవడానికి మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి, రెడ్ మార్క్తో టిక్ చేస్తున్నాను. టోటల్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఆఫ్ R1, రెసిస్టెన్స్ ఆఫ్ R2, R3, ఇలా ఈ టోటల్ సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ని మనకి టోటల్ రెసిస్టెన్స్ వచ్చిందండి. అయితే ఇక్కడ మనం ఇంకొక మెయిన్ పాయింట్ తెలుసుకోవాల్సింది ఉందండి. అదేంటంటే చూడండి, ఓవరాల్ అదంటే ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ కాంబినేషన్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ రెసిస్టర్స్. అది మీకు ఇక్కడ చెప్పానండి, సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ రెసిస్టర్స్ యొక్క టోటల్ రెసిస్టెన్స్ అవుద్ది. అయితే ఆ రెసిస్టెన్స్లో ఏదైతే హైయెస్ట్ రెసిస్టెన్స్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 ohms అనుకోండి, ఇది 3 ohms, అలాగే రెసిస్టెన్స్ ఇది 3 ohms అనుకుంటే, అయితే ఈ టోటల్ని యాడ్ చేస్తే మనకి హైయెస్ట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అందుకంటే ఎక్కువ రెసిస్టెన్స్ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టోటల్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు 2 + 3 + 3 అయితే మనకి టోటల్గా ఎంత వచ్చిందండి, 6, 8 ohms వస్తుంది. ఈ 8 ohms అనేది ఇక్కడ ఏదైతే హైయెస్ట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 3 ohms దానికంటే ఎక్కువ ఉండిద్ది అని చెప్తున్నాడండి. సో రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ సంబంధించి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్తాను చూడండి. రెసిస్టెన్స్ ఇన్ సిరీస్కి సంబంధించి the current in the circuit is independent of relative పొజిషన్స్ ఆఫ్ వేరియస్ రెసిస్టర్స్. అంటే ఈ సర్క్యూట్లో చూడండి, ఇక్కడ డయాగ్రామ్ ఏదైతే సర్క్యూట్ డయాగ్రామ్ ఉందో ఈ సర్క్యూట్లో కరెంట్ అనేది ఇండిపెండెంట్ అంటండి. The position of various resistors independent with the position of various resistors. అయితే మరి ఇక్కడ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నారంటే ద వోల్టేజ్ అక్రాస్ ఎనీ రెసిస్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రెసిస్టెన్స్ ఆఫ్ దట్ రెసిస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏదైతే రెసిస్టర్ ఉందో R1, ఇది R2, అలాగే R3, ఇక్కడ రెసిస్టెన్స్ కనుక పెరిగిందంటే అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ అని చెప్తున్నాడు. అక్కడ రెసిస్టెన్స్ కనుక పెరిగిందంటే ఖచ్చితంగా వోల్టేజ్ కూడా పెరగాలండి. ఎందుకంటే ఆ కరెంట్ని వోల్టేజ్ అనేది పుష్ చేయాలి కాబట్టి. మీకు ఇక్కడ డయాగ్రామ్లో చూపిస్తాను చూడండి, మీకు క్లియర్గా అర్థం అవడం కోసమని. చూడండి, ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక ఒక సర్క్యూట్ అనుకుంటే
ఇక్కడ రెసిస్టెన్స్ కనుక ఉంటే చూడండి డయాగ్రామ్లో ఈ కరెంట్ ఇటువైపు నుంచి మూవ్ అవుతుంది. మధ్యలో రెసిస్టర్ అనేది ఉంది. ఈ కరెంట్ని వోల్ట్ అనేది పుష్ చేస్తూ ఉంటుందండి. ఇక్కడ డయాగ్రామ్లో కనుక పుష్ చేసినట్టు రెసిస్టెన్స్ కనుక ఇంక్రీజ్ అయిందంటే వోల్టేజ్ కూడా దాని యొక్క సామర్థ్యాన్ని ఎక్కువగా ఉపయోగించి కరెంట్ని ముందుకు పుష్ చేయాలి. రెసిస్టెన్స్ ఏం చేస్తుందండి, ఆ కండక్టర్లో ఉన్న రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వోల్టేజ్కి కరెంట్ని ఇంకా ముందుకు పుష్ చేయడానికి ఇంకా ఎక్కువ పవర్ కావాలి. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే వోల్టేజ్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. సో అది మనం ఇక్కడ ఈ పాయింట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అండి. ఇఫ్ రెసిస్టెన్స్ increases voltage also increases. If resistance decreases voltage also decreases. అంటే తక్కువ సామర్థ్యం పట్టింది. రెసిస్టెన్స్ తక్కువ ఉందనుకోండి వోల్టేజ్ కూడా కరెంట్ని ముందుకు పుష్ చేయడానికి తక్కువ సామర్థ్యమే పట్టింది. సో అది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అయితే అప్లైడ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ వోల్టేజెస్. ఇక్కడ మనకి సర్క్యూట్లో వోల్టేజ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఈ V1 అలాగే V2 అలాగే V3 ఇలా ప్రతి రెసిస్టర్ దగ్గర ఒక ఇండివిజువల్ వోల్టేజ్ అనేది ఉంటుందండి. ఆ సమ్ ఆఫ్ ద వోల్టేజెస్ అనేవి మొత్తం మనకి అప్లైడ్ వోల్టేజ్కి సమానంగా ఉంటుంది. అప్లైడ్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ వోల్టేజ్. సో నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకుంటే ద టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సిరీస్ కాంబినేషన్ ఈజ్ మోర్ దెన్ ద గ్రేటెస్ట్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్. అది మీకు ఇందాలు కూడా చెప్పానండి. ఈ రెసిస్టర్స్లో ఏదైతే ఇండివిజువల్ రెసిస్టర్స్ ఉన్నాయో R1, R2 అలాగే R3 వీటి యొక్క టోటల్ రెసిస్టెన్స్ అనేది ఇండివిజువల్ రెసిస్టెన్స్లో ఏదైతే ఎక్కువ ఉందో R3 అనేది మనం 4 ohms అని అనుకుంటే, R2 అనేది 3 ohms అనుకుంటే, R1 అనేది 2 ohms అనుకుంటే వీటి యొక్క టోటల్ వోల్టేజ్ అనేది టోటల్ రెసిస్టెన్స్ అనేది ఇండివిజువల్లో ఉన్న ఏదైతే పెద్ద రెసిస్టెన్స్ ఉందో దానికంటే ఎక్కువ ఉండిద్దండి సిరీస్ రెసిస్టెన్స్లో. అదే మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నాడు. సో ఇప్పుడు మనం రెసిస్టెన్స్ సిరీస్కి సంబంధించి చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి చూద్దాం. చూడండి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది. టోటల్ రెసిస్టెన్స్ కనుక్కోవడానికి R1 = 2 ohms, R2 = 5 ohms, R3 = 7 ohms అని చెప్పాడు. అయితే ఇక్కడ టోటల్ రెసిస్టెన్స్ కనుక్కోవడానికి R1 + R2 + R3. సో ఇట్లా టోటల్గా అప్పుడు మనకి టోటల్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి 14 ohms అయ్యిద్దండి. సో ఇప్పుడు మనం ప్యారలల్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. చూడండి ప్యారలల్ రెసిస్టెన్స్ ఇట్ మీన్స్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్. దీనికి సంబంధించి డయాగ్రామ్ అనేది ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ అనే స్క్రీన్ మీద కనపడుతుంది ఈ డయాగ్రాము. అంటే ఎవ్రీ రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ ప్యారలల్ అలైన్మెంట్. దీనికి సంబంధించి మనం డెఫినేషన్ రాసే ప్రయత్నం చేద్దాం. చూడండి ద resistors connected parallel to each other then that combination is called ప్యారలల్ కాంబినేషన్. అయితే ఈ ప్యారలల్ కాంబినేషన్ గురించి ఇంకా మనం కొన్ని పాయింట్స్ అనేది చూద్దాం. చూడండి ఈ ప్యారలల్ కాంబినేషన్లో అంటే రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్లో మనం టోటల్ రెసిస్టెన్స్ని ఎలా కొలుస్తామంటే చూడండి 1/R టోటల్ ఈక్వల్ టు మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది. చూడండి టోటల్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎట్ రెసిస్టర్ 1, రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎట్ రెసిస్టర్ 2, రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎట్ రెసిస్టర్ 3 అండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్తాను చూడండి.
కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్ అంటే ప్యారలల్ అంటే రెసిస్టర్స్ ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు, అది మీకు ఇక్కడ డయాగ్రామేటిక్గా చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనకి రెసిస్టెన్స్ అనేవి ప్యారలల్గా కనెక్ట్ చేసి ఉంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ద కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద రెసిస్టెన్స్ ఆఫ్ దట్ రెసిస్టర్. ఇక్కడ చూడండి, ఈ రెసిస్టర్ ద్వారా మనకి I అనే కరెంటు ఫ్లో అవుతూ ఉంటే ఆ రెసిస్టర్లో దాని యొక్క రెసిస్టెన్స్ R1 అని మనం అనుకుంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ద కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద రెసిస్టెన్స్ ఆఫ్ దట్ రెసిస్టర్. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కరెంట్ I ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. అంటే ఇక్కడ ఏంటంటే కరెంట్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అయ్యింది, లేదా కరెంట్ అనేది డిక్రీజ్ అయితే రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఈ విషయమే మనకి చెప్పడం అనేది జరిగిందండి. అయితే నెక్స్ట్ పాయింట్ చూడండి, వోల్టేజ్ ఇన్ సర్క్యూట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ రిలేటివ్ పొజిషన్ ఆఫ్ వేరియస్ రెసిస్టర్స్. అయితే ఇక్కడ వోల్టేజ్ అనేది ఇండిపెండెంట్ అండి. వోల్టేజ్ ఈజ్ ఇండిపెండెంట్. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద టోటల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ద ఇండివిజువల్ కరెంట్స్ ఇన్ ద సర్క్యూట్ I1, I2, I3. అంటే ఈ సర్క్యూట్లో ఇక్కడ I1 అని ఉంటే ఇక్కడ I2, ఇది I3. ఈ రెసిస్టర్స్ ద్వారా వెళ్ళే కరెంట్ని మనం ఇట్లా I1, I2 అండ్ I3గా చెప్పొచ్చండి. అయితే ద టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ ఈజ్ లెస్ దెన్ ద లీస్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్. సో ఇందాక మనం సిరీస్ కాంబినేషన్లో రెసిస్టెన్స్ ఏమని చెప్పుకున్నామండి, రెసిస్టెన్స్లో ఏదైతే పెద్దది ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం 4 ohms అని ఒక రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ 4 ohms అని చెప్పుకున్నాం. అయితే సిరీస్ కాంబినేషన్లో టోటల్ రెసిస్టెన్స్ అనేది ఆ రెసిస్టర్స్లో ఉన్న పెద్ద రెసిస్టెన్స్ కంటే ఎక్కువ ఉండిద్దని చెప్పామండి. అయితే ఇక్కడ ప్యారలల్ కాంబినేషన్లో టోటల్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడున్న రెసిస్టర్స్లో ఏదైతే అత్యల్ప రెసిస్టెన్స్ ఉంటుందో ఆ రెసిస్టెన్స్ కంటే తక్కువగా ఉండిద్దండి. అదే మనకి ఇక్కడ ప్యారలల్ కాంబినేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్యారలల్ కాంబినేషన్ సంబంధించి చిన్న ప్రాబ్లం అనేది ఒకటి చూడండి. ఇక్కడ ప్యారలల్ కాంబినేషన్ అంటే సిరీస్ ఇన్ ప్యారలల్లో మనకి రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్లో మనకి ఒక డయాగ్రామ్ అనేది కనపడుతుంది చూడండి. ప్యారలల్గా కనెక్ట్ చేసి ఇది R1, R2 అలాగే R3 ఇలా మొత్తం మనకి 3 రెసిస్టర్స్ ఉన్నాయి. వాటి యొక్క రెసిస్టెన్స్ కూడా మనకి ఇమేజ్లో ఇండిమేట్ చేస్తాడు. అయితే టోటల్ రెసిస్టెన్స్ కనుక్కోవడానికి మనం రెసిప్రోకల్ ఆఫ్ టోటల్ రెసిస్టెన్స్కి మనం రెసిప్రోకల్ రాస్తామండి. టోటల్ రెసిస్టెన్స్కి 1/RT ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో ఇట్లా మనకి ఉన్న రెసిస్టెన్స్ని టోటల్గా సమ్ చేస్తే చూడండి, టోటల్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి 16/10 ఉంది. సో టోటల్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు మనకి 1.6 అనేది ఉందండి. సో ఇందులో మనం ఒక పాయింట్ అనేది చెప్పుకున్నాం, రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్లో మనకి టోటల్ రెసిస్టెన్స్ అనేది ఉన్న రెసిస్టెన్స్లో ఏదైతే అత్యంత చిన్న రెసిస్టెన్స్ ఉందో దానికంటే తక్కువ మనకి వస్తుందని. సో ఇక్కడ ఏదైతే అత్యంత తక్కువది ఉందో చూడండి ఇక్కడ మనకి టోటల్గా 1 అన్నిటికంటే తక్కువ రెసిస్టెన్స్ 1 ohm ఉందండి. అయితే మనకి ఏదైతే టోటల్ రెసిస్టెన్స్ వచ్చిందో అది ఇక్కడ చూడండి 0.625 టోటల్ రెసిస్టెన్స్ 0.625 వచ్చింది, అంటే 1 కంటే తక్కువ ఉంది. సో మనకి ఆ స్టేట్మెంట్ కూడా వెరిఫై అయిపోయింది. సో ఇదండి ఈరోజు మన క్లాసు. మన నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, థర్మిస్టర్స్ గురించి అలాగే ఎలక్ట్రిక్ సెల్ గురించి, వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం.